జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. ఫలితమేమి లేదురా, ఫలితమేమి లేదురా, ఈ పాడు బ్రతుకు వల చూపెనురా, పాడు బ్రతుకు వల చూపెనురా. ఆత్మవు నీవు అవినాశి, ఆత్మవు నీవు అవినాశి. మరువలేను బాబాను. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి. ఓం శాంతి. రివైజ్ మురళి, డేట్ 31/3/2007. సుపుత్రులై తమ ముఖము ద్వారా బాబా ముఖాన్ని చూపించాలి. నిర్మాణముతో పోట నిర్మలవాణి నిర్వాణ స్థితి యొక్క బ్యాలెన్స్ని పెట్టుకోవాలి. ఈరోజు బాప్ దాదా నలువైపుల కల పిల్లల భాగ్యరేఖల్ని చూసి హర్షితమవుతున్నారు. పిల్లలందరి మస్తకంలో మెరుస్తున్న జ్యోతి రేఖ మెరుస్తూ ఉంది. కన్నులలో ఆత్మీయతను చెందిన భాగ్యరేఖ కనిపిస్తుంది. నోటిలో శ్రేష్టవాణికి చెందిన భాగ్యరేఖ కనిపిస్తుంది. పెదవుల్లో ఆత్మీక మందహాసం కనిపిస్తుంది. చేతులలో పరమాత్మ యొక్క సర్వ ఖజానాల రేఖ కనిపిస్తూ ఉన్నది. స్మృతిలో వేసే ప్రతి అడుగులో పదమాల రేఖ కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి హృదయంలో బాబాపై ప్రేమలో లీనమవ్వన రేఖను చూస్తూ ఉన్నారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము పిల్లలు ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తున్నారు కదా. ఎందుకంటే ఈ భాగ్యరేఖలను స్వయం బాబానే ప్రతి ఒక్కరి శ్రేష్ఠ కర్మ అనే కలం ద్వారా గీశారు. అవినాశి అయిన ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము కేవలం ఈ జన్మ కొరకే కాదు, అనేక జన్మల అవినాశి భాగ్యరేఖలు. అవినాశి బాబా, అవినాశి భాగ్యరేఖలు. ఈ సమయంలో శ్రేష్ఠ కర్మల ఆధారంతో సర్వరేఖలు ప్రాప్తిస్తాయి. ఈ సమయంలోని పురుషార్థము అనేక జన్మలకు ప్రాప్తిని తయారు చేస్తుంది. బాప్ దాదా పిల్లలందరి అనేక జన్మలకు లభించే ఈ సమయంలోని పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని ఇప్పుడే చూడాలనుకుంటారు. కేవలం భవిష్యత్తులోనే కాదు,
ఇప్పుడు కూడా ఈ భాగ్యరేఖలన్నీ సదా అనుభవం చేయాలి. ఎందుకంటే ఇప్పటి ఈ దివ్య సంస్కారమే మీ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తుంది. కనుక పరిశీలించుకోవటం వస్తుంది కదా. స్వయానికి స్వయమే పరిశీలకులుగా అవ్వండి. సర్వ భాగ్యరేఖలు ఇప్పుడు కూడా అనుభవం అవుతూ ఉన్నాయా? ఈ ప్రాప్తి అంతిమంలో కనిపిస్తుంది అని అనుకోవటం లేదు కదా. ప్రాప్తించేది ఇప్పుడే అయినప్పుడు అనుభవం కూడా ఇప్పుడే చేసుకోవాలి. భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాలు ఇప్పుడు ప్రత్యక్ష జీవితంలో అనుభవం అవ్వాలి. అయితే అందుకోసం ఏం పరిశీలించుకోవాలి? భవిష్య ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది అని భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాల గాయనము చేస్తారు. ఆ ప్రపంచం గుర్తుంది కదా. ఎన్నిసార్లు ఆ ప్రపంచంలో రాజ్యం చేశారు గుర్తుందా? గుర్తు తెప్పిస్తే గుర్తొస్తుందా? ఎలా ఉండేవాళ్ళము అన్నది స్మృతిలో ఉంది కదా. కానీ ఆ సంస్కారము ఇప్పటి జీవితంలో ప్రత్యక్ష రూపంలో ఉందా? ఇలా చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా మనస్సులో, బుద్ధిలో, సంబంధ సంపర్కంలో, జీవితంలో ఒకే రాజ్యం ఉన్నదా? అప్పుడప్పుడు ఆత్మ రాజ్యంతో పాటుగా మాయా రాజ్యం అయితే లేదు కదా. భవిష్య ప్రాలబ్ధంలో ఒకే రాజ్యం ఉంటుంది, రెండు ఉండవు. మరి ఇప్పుడు కూడా రెండు రాజ్యాలైతే లేవు కదా. భవిష్య రాజ్యంలో ఒకే రాజ్యము, ఒకే ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఏమిటి? సంపూర్ణ పవిత్రతను ధారణ చేసే ధర్మము. కనుక పవిత్రత సంపూర్ణంగా ఉందా అన్న దానిని ఇప్పుడు చెక్ చేసుకోండి. స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండవు. పవిత్రత అంటే సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు సంబంధ సంపర్కాలలో సంపూర్ణ పవిత్రకు చెందిన ఒకే ధారణ ఉండటం, బ్రహ్మచారులుగా ఉండటం. మీ చెకింగ్ చేసుకోవటం వస్తుందా? ఎవరికైతే స్వయాన్ని చెకింగ్ చేసుకోవటం వస్తుందో వాళ్ళు చేతులు ఎత్తండి. చెకింగ్ చేసుకోవటం వస్తుంది మరియు చేస్తారు కూడా. చేస్తారా? టీచర్స్ చేతులు ఎత్తండి. చెకింగ్ చేసుకోవటం వస్తుంది మరియు చేస్తారు కూడా. ఫారినర్స్కి వస్తుందా? ఇప్పటి పవిత్రత కారణంగానే మీ జడ చిత్రాలు కూడా పవిత్రతను కోరుకుంటున్నారు. పవిత్రత అంటే ఒకే ధర్మం. ఇప్పుడు స్థాపన అయితేనే భవిష్యత్తులో కూడా ఒకే ధర్మం కొనసాగుతుంది. భవిష్య ప్రపంచం గురించి ఇంకా ఏ గాయనం ఉన్నది? ఒకే రాజ్యము, ఒకే ధర్మము. అలాగే సదా సుఖశాంతుల సంపత్తి, అఖండ సుఖము, అఖండ శాంతి, అఖండ సంపత్తి, అది విశ్వరాధ్యము. ఇప్పటి మీ స్వరాధ్య జీవితంలో ఈ సమయంలో ఉన్నది స్వరాధ్యము. కనుక అవినాశి సుఖము, పరమాత్మ సుఖము, అవినాశి అనుభవం అవుతూ ఉన్నాయి కదా. ఏదైనా సాధనము, సౌకర్యము ఆధారంగా అయితే సుఖం అనుభవం అవ్వటం లేదు కదా. చెకింగ్ చేసుకోండి. ఎప్పుడు ఏ కారణంగా అయినా దుఃఖపు అలా అనుభవం రావటం లేదు కదా. ఏదైనా పేరు, ప్రతిష్ట, గౌరవం ఆధారం పైనే సుఖము అనుభవం అవ్వటం లేదు కదా. ఎందుకని? ఈ పేరు, ప్రతిష్ట, సాధనాలు, సౌకర్యాలు ఇవన్నీ స్వయమే వినాశి అయినవి, అల్పకాలానికి చెందినవి. కాబట్టి వినాశి అయిన వాటి ఆధారంతో అవినాశి సుఖం లభించదు. చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు కూడా వింటూ చెక్ చేసుకుంటూ పోతున్నట్లయితే ఇప్పటి సంస్కారాలు మరియు
భవిష్య సంస్కారాల ప్రారంధంలో ఎంత తేడా ఉందో తెలుస్తుంది. మీ అందరూ జన్మించినప్పుడే బాప్ దాదాతో ప్రమాణం చేశాము. గుర్తుందా, మర్చిపోయారా? మేమందరూ బాబాకు సహచరులుగా అయ్యి విశ్వ కళ్యాణ కార్యము, నూతన సుఖశాంతి ప్రపంచము తయారు చేస్తామని ప్రమాణం చేశారు. గుర్తుందా? పక్కా ప్రమాణమా, కాస్త గడిబిడి అయిపోతుందా? నూతన ప్రపంచాన్ని ఇప్పుడు పరమాత్మ సంస్కారాల ఆధారంతో తయారు చేస్తారు కనుక ఇప్పుడు కేవలం పురుషార్థం చేయటం కాదు, కానీ పురుషార్థపు ప్రాలబ్ధాన్ని కూడా ఇప్పుడు అనుభవం చేయాలి. సుఖంతో పాటుగా శాంతిని కూడా చెక్ చేసుకోండి. అశాంతి పరిస్థితిలో, అశాంతి వాయుమండలంలో కూడా శాంతి సాగర్ని పిల్లలైన మీరు సదా కమల పుష్ప సమానంగా అశాంతిని కూడా శాంతి వాయుమండలంలోకి పరివర్తన చేయగలరా? శాంతిగా ఉన్న వాయుమండలంలో మీరు శాంతిని అనుభవం చేస్తాం అదేమంత పెద్ద విషయం కాదు. కానీ అశాంతిని శాంతిలోకి పరివర్తన చేస్తాము అన్నది మీ ప్రమాణము కనుక చెక్ చేసుకోండి. చేసుకుంటున్నారు కదా. పరివర్తకులు పరవశులు కాదు కదా. పరివర్తకులు ఎప్పుడూ పరవశులు కాజాలరు. ఇదే విధంగా సంపద, తరగని సంపద, స్వరాధ్య అధికారాల తరగని సంపద ఏమిటి? జ్ఞానము, గుణము మరియు శక్తులు స్వరాధ్య అధికారుల సంపదలు. చెక్ చేసుకోండి. జ్ఞానం యొక్క మొత్తం విస్తారం యొక్క సారాన్ని స్పష్టంగా తెలుసుకున్నారు కదా. కేవలం భాషణ చేయటం, కోర్సు చేయించటం జ్ఞానం అంటూ అర్థం ఇది కాదు. జ్ఞానానికి అర్థము వివేకము. ప్రతి సంకల్పము, ప్రతి కర్మ, మాట అన్నీ జ్ఞానయుక్తంగా అంటే వివేకవంతులై జ్ఞాన సంపన్నులై చేస్తారా? సర్వగుణాలు ప్రాక్టికల్ జీవితంలో ప్రత్యక్షమై ఉంటాయా? సర్వము ఉన్నాయా లేక యథాశక్తిగా ఉన్నాయా? ఇదే విధంగా సర్వశక్తులు, మాస్టర్ సర్వశక్తివంతులు అన్నది మీ టైటిల్. ఒట్టి శక్తివంతులు అని కాదు, సర్వశక్తులు సంపన్నులుగా ఉన్నాయా? మరొక విషయం, సర్వశక్తులు అవసరమైన సమయంలో కార్యం చేస్తాయా? అవసరమైన సమయంలో హాజరవుతాయా? కనుక 3 విషయాలు: ఒకే రాజ్యము, ఒకే ధర్మము, అవినాశి సుఖశాంతులు మరియు సంపద. ఎందుకంటే ఇప్పుడు స్వరాజ్య సమయంలో ఈ విషయాలను అనుభవం చేయకపోతే భవిష్యత్తులో చేసుకోలేరు. ఇప్పటి నుండే ఈ సంస్కారాలు ప్రత్యక్షంగా ఉంటేనే అనేక జన్మల ప్రాలబ్ధ రూపంలో వస్తాయి. ధారణ చేస్తూ ఉన్నాము, అయిపోతాయి, అంతిమానికి అయిపోతాము అని అనుకోవటం లేదు కదా. ఇప్పటి బహుకాలపు అభ్యాసమే బహుకాలపు ప్రాప్తికి ఆధారము. బాబా ముందు కూడా సూచన ఇచ్చారు, అంతిమంలో అయిపోతాములే ఆలోచించుకోకూడదు. అయిపోతుంది అని కాదు, అవ్వాల్సిందే. ఎందుకంటే స్వరాధ్యం యొక్క అధికారం ఏదైతే ఉందో అది బహుకాలపు అభ్యాసం ఉండాలి. ఒక్క జన్మలోనే అధికారిగా అవ్వలేకపోతే అధీనులుగా అయితే అనేక జన్మలలో ఎలా అవుతారు? కాబట్టి ఇప్పుడు సమయం వేగము
తీవ్రగతితో వెళ్తూ ఉంది. పిల్లలందరికీ కేవలం పురుషార్థులుగా అవ్వవద్దు, కానీ తీవ్ర పురుషార్థులుగా అయ్యి పురుషార్థపు ప్రాలబ్ధాన్ని బహుకాలం నుండే అనుభవం చేయాలి. బాబా నలువైపులా కల్లా పిల్లలందరికీ పదే పదే సూచన ఇస్తారు. తీవ్ర పురుషార్థుల లక్షణాలను బాబా ముందే చెప్పారు. వారు మాస్టర్ దాతగా ఉంటారు. లేవతగా కాకుండా దేవతగా ఉంటాడు. ఇచ్చేవారు ఇది ఉంటే నా పురుషార్థం ఉంటుంది, వీరు చేస్తే నేను చేస్తాను, వీరు మారితే నేను మారుతాను, ఇలా వీరు మారాలి, వీరు చెయ్యాలి అని అనుకోవటం దాత గుర్తులు కావు. ఎవరు చేసినా చెయ్యకపోయినా బాప్ దాదా సమానంగా నేను చేస్తాను అనుకోవాలి. బ్రహ్మ బాబా సమానంగా కూడా చెయ్యాలి. సాకారంలో చూశారు, పిల్లలు చేస్తే నేను చేస్తాను అని వాళ్ళు ఎప్పుడూ అనలేదు. నేను చేసి పిల్లల చేత చేయిస్తాను అని అనేవారు. తీవ్ర పురుషార్థానికి చెందిన రెండవ లక్షణం సదా నిర్మాణము. కార్యం చేస్తూ కూడా నిర్మాణము. నిర్మాణము నిర్వాణము రెండూ బ్యాలెన్స్ ఉండాలి. నిర్మాణంగా అయ్యి కార్యం చేయటం వల్ల అందరి ద్వారా మనస్ఫూర్తి అయిన స్నేహము, ఆశీర్వాదాలు ప్రాప్తి అవుతాయి. ఇందుకు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల అభినందనలను ఇస్తూ ఉన్నారు. ఖజానాకు చెందిన 3 కథాలను జమ చేసుకోండి. ముందే చెప్పారు, రిజల్ట్లో ఏం చూశారు? 3 ఖాతాలు ఏవి? గుర్తుండి ఉంటాయి కదా, అయినా కానీ రివైజ్ చేస్తారు. 1 మీ పురుషార్థం ద్వారా జమా ఖాతా పెంచుకోవాలి. సదా స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి, ఇతరులను కూడా సంతుష్టం చేయాలి. భిన్న భిన్న సంస్కారాల గురించి తెలుసుకొని కూడా సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టంగా చేయాలి. దీనివల్ల ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది. ఒకవేళ ఏ కారణంగా అయినా సంతుష్టంగా చేయటంలో లోపం ఉన్నట్లయితే పుణ్య ఖాతా జమ అవ్వదు. సంతుష్టత పుణ్యానికి తాళం చెవి. సంతుష్టంగా ఉన్న, సంతుష్టంగా చేసిన జమ అవుతుంది. సేవలో కూడా నిస్వార్థము, మైపన్ అనే భావం ఉండకూడదు. నేను చేశాను, నాకు కావాలి, నేను మరియు నాది అనేవి సేవలో వస్తే అక్కడ పుణ్య ఖాతా జమ అవ్వదు. అనుభవజ్ఞులు మేరాపన్ రాయల్ రూపానికి చెందిన మేరాపన్లు చాలానే ఉన్నాయి. రాయల్ రూపంలోని మేరాపన్ యొక్క జాబితా చాలా పెద్దది. ఎక్కడ నేను అనేది, నాది అనే స్వార్థం ఉంటుందో పుణ్య ఖాతా తక్కువగా జమ అవుతుంది. ఇది చాలా సూక్ష్మమైనది. అందరూ తమ పురుషార్థం ద్వారా యథాశక్తి తమ ఖాతాను జమ చేసుకుంటూ ఉన్నారు. ఆశీర్వాదాల ఖాతా మరియు పుణ్య ఖాతాను ఇప్పుడు నింపుకునే అవసరం ఉన్నది. కాబట్టి 3 ఖాతాలను జమ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క క్షణంలో కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ సంస్కారాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చి స్వరాధ్యం అనే సీటుపై కూర్చోండి. బాప్ దాదా ఇప్పుడు చూడాలనుకుంటున్నారు. 2-3 నిమిషాల కొరకు ఒక్క క్షణంలో రాజ్య అధికారి సీటుపై సెట్ అవ్వండి.
వరదానము. అటెన్షన్ రూపీ నెయ్యి ద్వారా ఆత్మీక స్వరూపము సితారలోని మెరుపును పెంచే ఆకర్షణ మూర్తిభవ. తండ్రి ద్వారా జ్ఞానము ద్వారా ఆత్మీక స్వరూపము సితార మెరిసినట్లయితే అది ఇక ఆరిపోదు. కానీ మెరుపు శాతం తక్కువ ఎక్కువ అవ్వవచ్చు. ఈ సితార సదా మెరుస్తూ అందరినీ ఎప్పుడు ఆకర్షిస్తుందంటే ఎప్పుడైతే ప్రతిరోజు అమృతవేళ అటెన్షన్ రూపీ నేతిని వేస్తూ ఉంటారో అప్పుడు ఆకర్షిస్తుంది. దీపంలో నేతిని వేస్తూ ఉన్నట్లయితే అది ఏ విధంగా ఏకరసంగా వెలుగుతూ ఉంటుందో అలా సంపూర్ణ అటెన్షన్ ఇవ్వటం అంటే బాబా ద్వారా సర్వగుణాలు శక్తులను స్వయంలో ధారణ చెయ్యటం. ఈ అటెన్షన్ ద్వారా ఆకర్షణ మూర్తులుగా అవుతారు. స్లోగన్: అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా సాధన అనే బీజాన్ని ప్రత్యక్షం చెయ్యండి. ఓం శాంతి. తొలగించు ఈశ్వరుడే సద్గురువు, ఈశ్వరుడే సద్గురువు, ఇలలో మనకు తండ్రి అతడు, ఇలలో మనకు తండ్రి అతడు, సర్వ సంబంధాలలో అతడేలే, సర్వ సంబంధాలలో అతడేలే, మధురాతి మధురం జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు, జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు, నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు, నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు, జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు, జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. వృధా చేయకోయి సమయం, వృధా చేయకోయి సమయం, తెలిసి తెలిసి ఇహ బంధంలో, తెలిసి తెలిసి ఇహ బంధంలో జ్ఞానమొక్కటి చేర్చునురా, జ్ఞానమొక్కటి చేర్చునురా, శివబాబా సన్నిధికి జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు, జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు.